శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 17వ తారీఖు నుంచి 23వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు ముందుగా మేషరాశి వారికి ఈ వారంలో ఈ రాశి వారికి వ్యయస్థానంలో శని సంచారం వల్ల వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఎంత కష్టపడి ప్రయత్నించినప్పటికీ కూడా చివరి నిమిషంలో వచ్చిన అవకాశాలు వచ్చినట్టే జారిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా కాలయాపన, వృధాశ్రమ తప్ప ఏ ప్రయత్నం కూడా అతి కష్టం మీద నెరవేరే అవకాశం ఉంటుంది. అయితే మీరు ఏదైనా ఒక స్థిరాస్తి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, లేదు కొత్తగా ఏదన్నా వ్యాపారం ప్రారంభించాలన్నా, దాని కొరకు ఏవైనా లైసెన్సులు అటువంటి ప్రయత్నం చేస్తుంటే అవి చాలా వరకు సులభంగా జరిగే అవకాశం అయితే ఉన్నది. అయితే రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 6వ స్థాన సంచారంలో శత్రువులపై విజయాన్ని, పోటీలో సక్సెస్ని, రుణ ప్రయత్నాలు ఫలించడం మొదలగునవి చాలా వరకు ఈజీగా జరుగుతూ ఉంటాయి. చేసే ప్రయత్నంలో ప్రారంభంలో కొద్దిగా ఆలస్యం అయినప్పుడు కూడా కంప్లీట్గా సక్సెస్ రావడం జరుగుతుంటుంది. భూములపైన, స్థిరాస్తులపైన ఏవైనా రుణాలు లాంటివి ఏమైనా ఉంటే అవి తీర్చివేసే ప్రయత్నం చేస్తారు. అలాగే ఏదైనా దూర ప్రాంత ప్రయాణం కానీ, పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ ఆలోచన చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. సో ఈ వారంలో ముఖ్యంగా మీ కుటుంబంలో, అంటే ముఖ్యంగా మీ భార్య, మీరు స్త్రీ అయితే మీ భర్త, వారి యొక్క దగ్గర బంధువులతో విరోధాలు రావడం కానీ, వారితో అభిప్రాయాలు భేదాలు రావడం వచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఈ మేషరాశి వారు మగవాళ్ళు అయితే వాళ్ళ భార్యకి, అలాగే మీ యొక్క బంధువులతో విరోధాలు రావడం, కొన్ని స్థిరాస్తిపరమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి విరోధాలు రావడంతో కొంత అభిప్రాయ భేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు స్త్రీ అయి ఉంటే మీ భర్త గారికి మీ కుటుంబ సభ్యులతో గతంలో ఇస్తాననుకున్న ప్రామిస్ నెరవేర్చకపోవడం వల్ల వారితో ఇబ్బందులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా దగ్గర బంధువులతో విరోధాలు రావడం, అది ముఖ్యంగా స్త్రీలతో విభేదాలు రావడం, ఆర్థికపరమైన సమస్యల్లో ఇరుక్కోవడం వల్ల అయితేనే దాని నుంచి బయటపడే ప్రయత్నంలో మీరు ఇతరుల్ని నిందించడం కానీ, వారిని విమర్శించడం కానీ మొదలగు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏదైనా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నం మీ వరకు మీరే కష్టపడి సాధించుకోవాలి తప్ప ఇతరుల మీద ఆధారపడడం వల్ల కానీ, ఇతరులు మీకు ఏదో చేస్తారని కానీ ఆలోచించడం వల్ల కానీ, వాళ్ళ మీద ఆధారపడడం కానీ ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. మీరు ఒక స్థిరాస్తి కొనాలనుకున్నా, ఒక వాహనం కొనాలన్నా, ఒక విషయంలో ఇన్వెస్ట్ చేయాలన్నా మీ దగ్గర ఉన్నటువంటి సోర్స్తోనే మీరు ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళు వీళ్ళు ఇస్తారనో, బంధువులు ఇస్తారనో, వేరే అవకాశాల ద్వారా ప్రయత్నం చేద్దాం అనుకోవడం వల్ల చివరి నిమిషంలో వాళ్ళు మీకు హ్యాండ్ ఇవ్వడం కానీ, ముఖం చాటి వేయడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఒక ప్రయత్నం మీ దగ్గర సరైనటువంటి నిల్వలు, ధనం ఉన్నప్పుడే ప్రయత్నం చేయాలి తప్ప ఇతరులతో మీరు ఇతరుల మీద నమ్మకం పెట్టుకోవడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. అంటే గతంలో మీరు ఇతరులకు సహాయం చేసి ఉండొచ్చు, వాళ్ళు మీకు ఈ సమయంలో సహాయం చేస్తారన్నది చాలా వరకు నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. పైపెచ్చు ఉన్న బంధుత్వం పాడు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా సాధారణంగా జాతకుడికి ఏలినాటి శని నడిసే శనిలో నడుస్తూ ఉంటాయన్నమాట. ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటామో వాళ్ళు హ్యాండ్ ఇస్తుంటారు, దేనికోసం ప్రయత్నం చేస్తున్నామో అవి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. సో అయితే గురువు 3వ స్థానంలో ఉండడం వల్ల మీకు మంచి మార్గం కనబడుతుంటుంది. మీరు ఏ ప్రయత్నం చేసినా మీరు అనుకున్న ప్రయత్నం కాకుండా వేరే ప్రయత్నం ద్వారా, అది మీ తండ్రి గారు అవ్వచ్చు, మీ గురువు అవ్వచ్చు, మీరు నమ్ముకున్న దైవం మీకు ఒక మంచి మార్గం చేయడం వల్ల మీరు చేసే ప్రయత్నం సక్సెస్ అవుతుంది. ఏదైనా మీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా దాని నుంచి గురువు యొక్క సహకారంతో 100% బయటపడడం జరుగుతూ ఉంటుంది. అయితే పంచమ స్థానంలో రవి కేతు సంచారం చాలా వరకు ఇప్పుడు మీరు వృత్తిలో మారాలనే మీ ప్రయత్నాలు మాత్రం తాత్కాలికంగా విరమించుకోవడం మంచిది. మిగతా విషయాల్లో చాలా వరకు ఆశాజనకంగానే ఉంటుంది. ఆర్థిక సంబంధించిన విషయాల్లో మాత్రం ఇతరుల మీద ఆధారపడకుండా మీ ప్రయత్నం మీరు మాత్రమే చేసుకుంటే అది
ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. యాజ్ ఇట్ ఈజ్‌గా ఈ వారం కూడా మీరు ఎటువంటి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాంటి వాటిలో పాల్గొకుండా న్యాయమైన మార్గంలో, నిజాయితీ అయిన మార్గంలో ధనం సంపాదించడం వల్ల కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా వరకు మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. మీరు ఎంత కష్టపడితే మీ ప్రయత్నం అంత బలంగా నెరవేరే అవకాశం ఉంది. అలాగే వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి, న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా ఈ వారం చాలా సక్సెస్‌ఫుల్‌గానే ఉండడం జరుగుతుంటది. బట్ ఏదైనా మేషరాశి వారికి ఈ కుజుడు యొక్క బలం వల్ల అటు క్రీడా రంగంలో ఉన్నా, అలాగే మీరు పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఉన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా నంబర్ 1 స్థాయికి వచ్చే అవకాశాలుంటాయి. ఈ రోజుల్లో సాధారణంగా ధనం ఉండా కూడా చేయలేని పనులు 2 ఉంటాయి. అందులో ఒకటి పెళ్లి చేయడం, 2 ఇల్లు కట్టుకోవడం. అంటే ఇల్లు కట్టుకోవడం అంటే సొంత ఇల్లా, కొనుక్కోవడమా, ఫ్లాటా ఏదన్నా సరే ధనం లక్షలాది రూపాయలు చేతిలో ఉన్నా కూడా కొంతమందికి సొంత ఇల్లు అన్నది అంత తొందరగా ఏర్పడడం జరగదు. అలాగే తల్లిదండ్రులు పెళ్లి చేసే స్థాయిలో ఉన్న, ధనం ఎంత ఉన్నా కొంతమంది అమ్మాయిలకి, ఈ రోజుల్లో అబ్బాయిలకి కూడా వివాహం అన్నది చాలా కష్టం అవుతూ ఉంది. ఈ రెండిటికి ఒక లింక్ అయితే ఉన్నది. మన సొంత గృహం అన్నది చతుర్థ స్థానం బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది. వివాహం అన్నది సప్తమ స్థానం, సొంత గృహం అన్నది చతుర్థ స్థానం. అంటే చతుర్థానికి చతుర్థం సప్తమం అవటం వల్ల గృహాన్ని బట్టే పెళ్లి, శుభకార్యాలు అంటే వివాహం ఆధారపడి ఉంటుంది కాబట్టి, ప్రస్తుతం మీరు నివసిస్తున్నటువంటి గృహంలో అంటే తల్లిదండ్రులతో పాటు మీరు నివసిస్తున్నటువంటి గృహంలో వాస్తుపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు, ఆ వాస్తుపరంగా ఉన్నటువంటి దోషాన్ని బట్టి వివాహం కూడా చాలా వరకు ఆలస్యం అవ్వడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వివాహం ఆలస్యం అయినా కూడా వివాహం తర్వాత కూడా కొన్ని సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మనం పెద్దలు చెప్తూ ఉంటారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నది. ఈ విధంగా మీకు వివాహపరమైనటువంటి సమస్యలు ఒక వాస్తుపరమైనటువంటి మంచి గృహం ఉండడం వల్ల కంపల్సరీగా సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. వివాహం తర్వాత మీ యొక్క కుమార్తె పదే పదే పుట్టింటికి వస్తున్నా, అత్తవారింట్లో సుఖం లేదనుకున్నా కంపల్సరీగా మీ గృహంలో వాస్తుని చెక్ చేసుకోండి. దాంట్లో ఆగ్నేయపరమైనటువంటి దోషాలు ఉండే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క సంతానం ప్రయోజకుడు అవటం లేదు, ప్రతి విషయానికి మీ మీదే ఆధారపడి ఉన్నాడు, చదువుకున్న ఉద్యోగం చేయడం లేదు, ఎంతసేపు కూడా ఇంట్లోనే ఉండడం జరుగుతూ ఉందంటే కంపల్సరీగా మీరు ఈశాన్యం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు మీరుగా వ్యసనాల పాలవుతున్నారు, ఎంత కష్టపడ్డా అభివృద్ధి రావట్లేదంటే మీ గృహంలో నైరుతి ఫాల్ట్ ఉంటుంది, చూసుకోండి. అన్నీ ఉన్నా కూడా ఏ పని ముందుకు వెళ్ళడం లేదు, ఇంట్లో అంతా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, ఒకరికొకరికి కోయిన్సైడ్ అవ్వట్లేదంటే కంపల్సరీగా మీ గృహంలో వాయువు దోషం ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అనేక రకాలుగా అంటే మన గృహాన్ని 4 దిక్కులు, 4 విదిక్కులుగా నిర్ణయించుకుంటే ప్రతి ఒక్క దిక్కు పైన ప్రతి ఒక్కరి ప్రభావం ఉంటుంది. ఇవన్నీ కూడా శుభకార్యాల మీద, ధన సంపాదన మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి మీరు జీవితంలో తొందరగా పైకి రావాలంటే ఖచ్చితంగా మంచి వాస్తు కలిగినటువంటి ఇంట్లో నివసించడం వల్ల మీ యొక్క సమస్య తొందరగా పూర్తవుతుంది. అలాగే మీరు ఒక పని చాలా కాలంగా ఇంట్లో ఉన్నట్టు పూర్తవట్లేదు, కొంతకాలం పాటు ఆ ఇంట్లో వదిలేసి వేరే మంచి గృహంలోకి మారడం వల్ల కూడా కొన్ని ప్రయత్నాలు తొందరగా నెరవేరే అవకాశం ఉన్నాయి కాబట్టి ప్రతిదానికి కూడా జాతకంతో పాటు గృహం కూడా లింక్ అయి ఉంటుంది. దాన్ని ఒకసారి పరిశీలించుకుంటే చాలా లక్షల కోట్లతో నష్టపెట్టుకోవడం కన్నా గృహాన్ని అందంగా సరి చేసుకుంటే కంపల్సరిగా మీ జీవితం కూడా సరిదిద్దే. మెయిన్గా శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి గృహంలో వాస్తు సరిగ్గా లేనప్పుడు, దాన్ని సరి చేసుకుంటే కంపల్సరిగా మీరు ఆ గృహంలో ఆనందంగా ఉండడం జరుగుతూ ఉంటుంది.